డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ హాస్పిటల్ దగ్గర, అండ్ ఫర్దర్గా కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ నిన్న రాత్రి 12:51 చనిపోయారు అనేటువంటిది డాక్టర్లు ధృవీకరించారు. కుటుంబ సభ్యులకు కూడా డీటెయిల్ చెప్పారు. వెంటిలేటర్ పైన ఉన్నారు, ఎక్కడ కూడా ఆరోగ్యం మెరుగవ్వడానికి అవకాశం లేకపోవడం, ట్రీట్మెంట్ ఎంత ప్రయత్నం చేసినా ఆయన మెరుగకపోవడంతో ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా చాలా ప్రయత్నం చేశారు. విదేశీ వైద్య సహాయం తీసుకున్నారు, ఇక్కడ స్పెషల్ డాక్టర్స్ టీమ్ మానిటరింగ్ చేశారు, వచ్చినప్పటి నుంచి కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. మనం చూసాం వరంగల్ నుంచి హైదరాబాద్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి తీసుకొచ్చినటువంటి తీరు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో ఆయన ఆరోగ్యం మెరుగవడానికి చూపించినటువంటి శ్రద్ధ, ఇవన్నీ కూడా. సో దీనిపైన కాస్త ప్రస్తుతమైన మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా అరణ్య రోధన ఉంది, వాళ్ళంతా కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది. అయితే 22వ తారీఖు రోజు జూలై ఎప్పుడైతే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారో అదే ఆయన చివరి ప్రెస్ మీట్. తర్వాత అయిపోయిన తర్వాత కూడా చివరగా ఆర్టీవీ తోటే మాట్లాడారు. ఆయన చివరగా మీడియాతో మాట్లాడినటువంటి చివరి మీడియా ఇంటర్వ్యూ కూడా ప్రస్తుతం ఆర్టీవీ తోటి నాతోటే ఆయన మాట్లాడారు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఒక వాటర్ ఇష్యూస్ పైన, స్టేట్ లో జరుగుతున్నటువంటి వాటర్ ఇష్యూస్ పైన, రైతాంగం సంబంధించినటువంటి అంశాలపైన ఆయన మాట్లాడారు. చివరగా ఆయన మనతోటే మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత ఆయన ఆరోగ్యం సహకరించలేదు, సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడ డాక్టర్ల సలహా సూచనల మేరకు కొన్ని మెడిసిన్ చేంజ్ చేసుకున్నారు, స్కాన్ చేసుకున్నారు. అక్కడ ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, బ్లడ్ థిక్ గా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పడంతో ఆయన మెడికేషన్ తీసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 26వ తారీఖు సండే వరకు కూడా వరంగల్లో ఆయన రెస్ట్ లోనే ఉన్నారు. తర్వాత ఆయన ఆరోగ్యం అప్పటి నుంచి కూడా సహకరించలేదు. ఒక్కరోజుగా ఉదయం 6 గంటలకు లేచిన తర్వాత 26వ తారీఖు రోజు 9 గంటల ప్రాంతంలో 9 గంటల వరకు కుటుంబ సభ్యులతో వ్యక్తిగత సహాయంతో కొంచెం సమయం గడిపారు. తర్వాత డైరెక్ట్ గా ఆయన ఆరోగ్యం కుప్పకూలింది, శ్వాస ఆడట్లేదు అనేటువంటిది కుప్పకూలింది. అటు నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఎపిసోడ్ అంతా మనకు తెలిసిందే జరిగినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకా మిగతా మాజీ మంత్రులు, ఇంకా మిగతా నాయకులంతా కూడా సంతాపం ప్రకటించారు. నిన్న రాత్రి 12:51 చనిపోయారు అనేటువంటిది కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. మొదటి నుంచి మనం ఈ విషయంలో డాక్టర్లతో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడడం, వాళ్ళంతా ఒకటే చెప్పారు, బ్రెయిన్ యాక్టివిటీ రికవరీ అవ్వట్లేదు. ఆ 45 నిమిషాలు ఏదైతే సిపిఆర్ చేస్తారో ఆ టైంలో ఆక్సిజన్ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ ఈ రెండు అందకపోవడం వల్ల బ్రెయిన్ దాదాపు పనిచేయనటువంటి స్టేజ్ లోకి వెళ్ళిపోయింది, కోమాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదురైంది అనేటువంటిది. ఆయన డెడ్ బాడీని ప్రస్తుతం తరలిస్తున్నట్టుగా తరలించారు. ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పెద్ద ఎత్తున నాయకులంతా కూడా అక్కడికి ఆయన డెడ్ బాడీని తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒక ఉద్యమ సహచరుణ్ణి, ఓ ఆప్త మిత్రుణ్ణి కోల్పోయాను అంటూ కేసీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆయనకు సంబంధించిన సంతాప స్టేట్మెంట్. రాష్ట్ర సాధన కోసం సాగినటువంటి మలిదశ ఉద్యమంలో, పోరాటంలో, వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో పాటు కలిసి నడిచినటువంటి జ్ఞాపకాలను కూడా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. పెద్దని బతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నాలు, డాక్టర్లు చేసినటువంటి కృషి విఫలం కావడం అనేటువంటి దానిపైన కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణనే శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజా జీవితం కొనసాగిస్తూ సాగించినటువంటి రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయం అంటూ కూడా స్టేట్మెంట్ ఇస్తారు. ఇట్లా అందరూ కూడా ఆయనకు సంబంధించినటువంటి మొత్తం మొన్నటి వరకు కూడా పోలీసు ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలు కూడా లొంగలేరు అనేటువంటి అంశాలను కూడా కేసీఆర్ దీంట్లో మెన్షన్ చేశారు. అంటే ఆయన పైన మళ్ళీ ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఉంది అనేటువంటిది కూడా కేసీఆర్ ధృవీకరించినట్టుగా కనిపిస్తా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడారు, ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో ఆయన పైన ప్రెజర్ ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేశారు అనేటువంటిది కేసీఆర్ కూడా దీంట్లో మెన్షన్ చేసినటువంటి చర్చ చూస్తాం. సో మొత్తం అందరూ పెద్ద ఎత్తున సంతాప ప్రకటన చేస్తా ఉన్నారు. చాలా మంది ఇప్పటికీ వచ్చి చూశారు, రోజువారీగా నాయకులు వచ్చారు, తర్వాత కార్యకర్తలు, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు వచ్చి చూసి సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే డాక్టర్లు చాలా ప్రయత్నం చేశారు. మనం చెప్పాము, చివరి ప్రయత్నం కింద 2 ఇంజక్షన్లు ఇచ్చారు పెద్దకి. తర్వాత వాటి తర్వాత కొంచెం అబ్జర్వేషన్, అదే ఫైనల్ ట్రీట్మెంట్ అనేటువంటి. సో ఫైనల్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి
మూమెంట్ లేకపోవడంతో నిన్న రాత్రి 12:51 చనిపోయారనేటువంటి డాక్టర్లు ధృవీకరించారు. ఆయన డెడ్ బాడీని ప్రస్తుతం స్వగ్రామానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. వరంగల్ యా, ఇప్పటికే మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులు ఎలా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు అనేది. అలాగే మీరు చెప్పినట్లుగా ప్రముఖులందరూ కూడా ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు మధు. అండ్ ఫర్దర్గా కార్యక్రమాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా మనకి? ఎగ్జాక్ట్లీ అక్కడ అభిమానుల కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఆయన డెడ్ బాడీని సందర్శనాంతరం కొద్దిసేపు ఉంచేటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఏర్పాట్లు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు అక్కడికి డైరెక్ట్ గా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ అందరూ రీచ్ అవనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈరోజు 10 గంటలకు నాంపల్లి కోర్టులో ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ అటెండ్ కానున్నారు. అటెండ్ అయిన తర్వాత నేరుగా ఆయన పెద్ద సుదర్శన్ డెడ్ బాడీని సందర్శించనున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కుటుంబ సభ్యులు తర్వాత వీళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు ఆ కార్యక్రమంలో అంతిమయాత్ర, ఆయనకు సంబంధించినటువంటి అంతిమయాత్రలో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అవసరమైతే కేసీఆర్ కూడా వరంగల్ వెళ్ళనున్నట్టుగా తెలుస్తా ఉంది. హనుమకొండ ఆయనకు సంబంధించిన సొంత గ్రామంలో ఆయన డెడ్ బాడీని ఉంచున్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు సుదర్శన్ రెడ్డి. దాదాపు ఈ మధ్య కాలంలో కొంచెం లోన్ తీసుకొని ఆయన భార్య పేరు పైన కొంత ఇంటిని కొనుగోలు చేశారు. ఆ ఇంటికే తీసుకెళ్లనున్నట్టుగా తెలుస్తా ఉంది. 2 రకాల వెర్షన్స్ కూడా ఉన్నాయి. కొంతమంది అభిమానులు మన ఆర్టీవీతో మాట్లాడారు. ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఈ మధ్యనే కొత్త ఇంటిని కొనుగోలు చేశారు, వాస్తు బాగాలేదు అనేటువంటి ఒక అంశాన్ని కూడా వాళ్ళు కొంచెం లేవనెత్తే ప్రయత్నం చేశారు. అందులోకి పోయిన తర్వాతనే ఆయనకి ఈ రకంగా జరిగిందా అనేటువంటి అభిప్రాయాన్ని కూడా కొంతమంది ఇట్లా ఈ రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనతో మాట్లాడారు. అంతా కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆయన అభిమానులంతా కూడా మాకు ఎప్పుడైనా రెస్పాన్స్ ఇచ్చేవాడు, ఏ ఇష్యూ ఉన్నా కూడా మాకు రియాక్ట్ అయ్యేవాడు ఏ టైంలో ఆయన కూడా అనేటువంటిది ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేసుకున్నారు. ఈ రోజు కార్యక్రమాలు దాదాపు డెడ్ బాడీని ఇక్కడ నుంచి తరలించిన తర్వాత అన్ని కార్యక్రమాలు ఈ రోజే కంప్లీట్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. లేదు ప్రజల సందర్శనార్థం ఇంకా పార్టీ ఏమన్నా ఇతరత్ర ఆలోచనలు చేస్తే మాత్రం ఆయనను ఈ రోజు పూర్తి స్థాయి అక్కడ డెడ్ బాడీ సందర్శనార్థం ఉంచిన తర్వాత ఫర్దర్ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుండి చూసుకున్నట్టుగా తెలుస్తాం. యా, ఓకే మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను తప్పకుండా. ఇప్పటికే బీఆర్ఎస్ కేసీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు కేసీఆర్. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ కూడా ఈ అంశానికి స్పందిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. సో ప్రముఖుల రెస్పాన్స్ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. ఎర్రబెల్లి దయాకర్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఆయన ఏమన్నారో చూద్దాం. తెలంగాణ కోసం పోరాటాలు చేశాడు. తెలంగాణ చేయడం ప్రాణాలను తెగించు దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బాధకరం. కానీ 12-50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము చదువుకునేంత వరకు కూడా అందరం కూడా ఇక్కడనే డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా చెప్పడంలో జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అంత ఒకసారి 12:50 వరకు చనిపోవడం జరిగింది. ఆ రోజులు ఒక డాక్టర్లు కానీ అందరూ కూడా చేశారు.